ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం వాసవి కన్యకా పరమేశ్వరీ పాదారవిందలములకు నమస్కారము. ఓం హ్రీం శ్రీం శ్రీవాసవి కన్యకాదేవి పురాణము. ఏకదశాధ్యాయము. విష్ణువర్ధన రాజు తన పట్టణమునకు మరలిపోయిన తరువాత వైశ్యప్రభువగు కుసుమశ్రేష్ఠియు కులగురువైన భాస్కరాచార్యుడును ధనధార్యాది మంత్రివర్యులు సమావిష్ణులై తమ కర్తవ్యమును గురించి చర్చించిరి. అనంతరము భాస్కరాచార్యుడు నా యాజ్ఞకు ప్రత్యుత్తరములను చెప్పక, అత్యంతావశ్యకమైన కార్యము కలదు కాన తక్షణమే రావలసినదని తెలుపుచూ పత్రములను వ్రాయించి 18 పట్టణములలోనున్న వైశ్యుల కెల్లరకును దూతలచే శీఘ్రముగా బంపుడు అని కుసుమశ్రేష్ఠికి చెప్పెను. అంత గురువాక్యమును విని కుసుమాచార్యుడు అటులనే పంపెను. రాజదూతలు త్వరితముగా బోయి పత్రికలనిచ్చి మరలివచ్చిరి. 18 పట్టణముల వారును దూతల వచనమును విని పత్రికలేందు వ్రాయబడిన యర్థములను కనుగొని మిక్కిలి ఆశ్చర్యము పొందిరి. తేజోవంతులు పట్టణవాసులునగు సకల వైశ్యులను ఆలోచించి ప్రయాణమై బయలుదేరి పెనుగొండకు చేరిరి. అష్టాదశ పట్టణముల ఆర్యవైశ్య ముఖ్యుల మహాసమావేశము చర్యలు. వారి రాక తెలిసి కుసుమశ్రేష్ఠి సపరివారుడై ఎదురేగి అష్టాదశ పట్టణముల నుండి వచ్చిన వైశ్యవరులను ఆహ్వానించి తోడ్కొని వచ్చెను. వారికి సముచిత వసతి భోజన సౌకర్యములను ఏర్పరచి సత్కరించెను. ఆ మరుసటి దినమున నగరేశ్వర దేవాలయ ప్రాంగణములో సమస్త వైశ్య నగరముల నుండి విచ్చేసిన 714 గోత్రముల వైశ్య ప్రతినిధులు సమావిష్ణులైరి. అంత కుసుమాచార్యుడు గురునానతిగొని జరిగిన విషయములనంతటినీ సభాసదులకు సవిస్తరముగా తెలియపరచి, ఆత్మీయులారా, ఈ సమస్యాపరిష్కారమునకే బాగుగా ఆలోచించి చర్చించి కర్తవ్యమును ప్రబోధింపుడు అని అభ్యర్థించెను. మహారాజుగారి మాటలు విని వైశ్యముఖ్యులందరూ చింతాకులస్వాంతులైరి. అంత కొందరు నగరస్వాములు సభనుద్దేశించి, సభాసదులారా, విష్ణువర్ధన భూపాలునితోడి సంబంధము అసంభవమైన విషయము. మనకీ సమస్య పురాకృత దుష్కర్మ ఫలితముగా ఏర్పడినది. కోరిక వల్లగాని ద్రవ్యలోభము వల్లగాని స్వకుల ధర్మమును విడిచి అధర్మమునకు పాలుపడువారు తప్పక నరకమును పొందగలరు అని పలికిరి. అప్పుడు కొందరు నగరస్వాములు, కన్యను రాజునకిచ్చుట అధర్మము కాదు. ఈ వివాహము వలన వైశ్యజాతికి మిక్కిలి మేలు కలుగగలదు. మనము దీనికి అంగీకరించని పక్షమున బలవంతుడైన చక్రవర్తితో విరోధము సంభవించగలదు. మన కులమునకు ఆపద కలుగగలదు అని పలికిరి. అంత తేజస్శాలి అయిన మాధవశ్రేష్ఠి మొదలైన నగరస్వాములు నిలచి, రాజునకు కన్యకనీయకపోయినచో మనకు ప్రమాదము కలుగనని భయపడ నవసరము లేదు. మనవలననే ఈ భూమి, పట్టణములు, దేశము సుభిక్షముగా నిలచియున్నవి. మనతో విరోధము పెట్టుకుని ఏ ప్రభుత్వమైననున ముందునకు కొనసాగజాలదు. దేశ సౌభాగ్య సంపదలకు ప్రధానాధారములైన కృషి గోరక్షణ వాణిజ్యములను నిర్వహించు వైశ్యులను నిర్లక్ష్యము చేసిన ఏ ప్రభుత్వమైనను అంతరించిపోక తప్పదు. మనమెందుకు భయపడవలెను? అదియునుగాక పరాశర స్మృతిననుసరించి ఈ కలియుగమున వర్ణాంతర వివాహములు నిషిద్ధములు కదా అని ఆవేశపూరితులై పలికిరి. అంత కులగురువైన భాస్కరాచార్యుడు నిలచి, సభాసదులారా, వర్ణాంతర వివాహము ధర్మబద్ధమా లేక విరుద్ధమా అనునది ఇప్పుడు మన సమస్య కాదు. మన యువరాణి వాసవాంబిక గౌరవ బాలిక. ఆమె దివ్యగుణ సముపేతయైన మహాత్మురాలు. నిరంతరము నివృత్తి మార్గమున సంచరించుచున్న భక్తురాలు. గౌరవ బాలికయైన కన్యకను బాలనాగరుడు కానట్టి వైశ్యబాలనకైనను ఇచ్చి వివాహము చేయకూడదన్న కట్టుబాటు మనకున్నది కదా అని పలికెను. ఆ మాటలు విన్న తిప్పయార్యాది నగర స్వాములు లేచి, ఆచార్యవరే, ఈ కట్టుబాట్లు మనము కల్పించుకున్నవే కదా, పరిస్థితులను బట్టి వాటిని మార్చుకొన్నచో ప్రమాదమేమీ కలుగదు. సార్వభౌముడు కడుబలవంతుడు. అతడు మనపై దండెత్తి వచ్చి మన కన్యను బలవంతముగా పరిణయమాడపూనుకొనినచో మనము చేయగలిగినదేమున్నది
అని భయమును వ్యక్తపరచుచు ప్రశ్నించెను. తోడనే కొందరు వైశ్యముఖ్యులు, సభాసదులారా, నాడు సీతాదేవినెత్తుకుని పోయిన రావణాసురుడు ఏమి అనుభవించెను? ద్రౌపదిని కామించిన కీచకుడేమయ్యెను? నలుని భార్యయైన దమయంతిని బలాత్కరించబోయిన దుష్టకిరాతకుడు భస్మమైపోలేదా? మన కన్యకను వాంఛించిన విష్ణువర్ధనుని గతికూడా అట్లే కాగలదు సుమా అనియనిరి. అంత మహావీరుడును సర్వసైన్యాధిపతియునైన విరూపాక్షుడు క్రోధారుణనేత్రుడై లేచి, పెద్దలారా, సర్వజనులు తమ తమ జాతులలో గుణశ్రేష్ఠుడైన వానికి కన్యకనిచ్చి వివాహము గావించుట సత్సంప్రదాయమనియు, సత్పురుషులీ సంప్రదాయమును విడువరనియు, విడిచిన పక్షమున ప్రాయశ్చిత్తమునకే చాంద్రాయణ వ్రతమాచరింపవలననియు ద్విజోత్తములు చెప్పగా వినియున్నానను. దురాశాపరుడు, కాముకుడు, హింసాప్రియుడు, ధనబ్లదర్పయుక్తుడు, అధర్మపరుడునైన చక్రవర్తికి మనకన్యనిచ్చుట మా బాలనగర సంఘమునకు ఆమోదయోగ్యము కాదు. ఈ వివాహము జరుగుటకు ఎట్టి పరిస్థితులలోనూ వీలులేదు అని నొక్కివక్కాణించెను. అనంతరము 612 గోత్రముల వైశ్యులలో ముఖ్యుడైన తిప్పయ్య శ్రేష్ఠి లేచి, సభికులారా, ఈ వాదోపవాదములతో ప్రయోజనము లేదు. వివాహము వ్యక్తిగత విషయము కదా. కళ్యాణము చేసుకొనవలసినది వాసవీకన్యక. ఆమెనే ఈ సభకు పిలిపించి ఆమె అభిప్రాయమును తెలుసుకున్న మీదట నిర్ణయములు చేయుట సముచితము. యువరాణి వారిని సభకు పిలిపింపుడు అని సూచించెను. అప్పుడు కుసుమశ్రేష్ఠి గురునానతి మేరకు వాసవీకన్యకను సభాస్థలికి పిలిపించెను. తండ్రి ఆజ్ఞానుసారము కన్యక సభకరుదించినది. గురువృద్ధులకు నమస్కరించి జనకుని ప్రక్కన ఆసీనురాలైనది. వాసవీకన్యక యొక్క ఆగమనముతో సభాసదులలో ఎనలేని ఆసక్తి పెరిగినది. అంతట భాస్కరాచార్యుడు చక్రవర్తి వెడలిపోయినది మొదలు జరిగిన వృత్తాంతమంతటిని మరియు చర్చించబడిన విషయములను సభకరుదించిన వాసవీకన్యకను తెలియజేసెను. అనంతరము తిప్పయార్యుడు వాసవిని జూచి, ఓ రాకుమారి, నీవు కడు వివేకవంతురాలవు. చక్రవర్తిని వివాహమాడుట వలన అఖిలాంధ్ర సామ్రాజ్యమునకే పట్టమహిషివి కాగలవు. సార్వభౌముని వలన సంభవింపనున్న ప్రమాదమును తప్పింపగలవు. అంతయు నీ అంగీకారముపైననే ఆధారపడియున్నది. ఆలోచించి నీ అభిప్రాయమును తెలియజేయవలసినది అని పలికెను. అప్పుడు వాసవీకన్యక సభాసదులను చూచి, దైవస్వరూపులైన తండ్రులారా, ప్రియ సోదరులారా, వివాహ విషయమున వ్యక్తికి గల స్వాతంత్ర్యమును హరించే అధికారము ఎవ్వరికిని లేదు. నా హృదయము పరాంబికా పాదార్చనకు సమర్పితము. నేను వివాహమునే వాంఛించుటలేదు. బ్రహ్మచారిణిగా నుండుటకు నిశ్చయించుకున్నదానను అని పలికినది. ఆ పలుకులు విన్న 612 గోత్రముల వారు మిక్కిలి వ్యాకుల పడుచు, కుమారి, నీ నిర్ణయముతో కులమంతటికిని చేటువాటిల్లగలదు. చక్రవర్తి పగబట్టినచో త్రాచుపాము వంటి వాడగును. అతడు బలిమిచేతనైనను నిన్ను చేగొని పోగలడు. అట్టివానిని ఎవ్వరాపగలరు అని భీతి కలుగునట్లు మాట్లాడిరి. వారి మాటలు విన్న విరూపాక్షుడు కోడత్రాచువలే చివ్వున లేచి, ఓ భీరువులారా, చక్రవర్తి దండెత్తి వచ్చినచో ధరణి చక్రమే తల్లక్రిందులై పోగలదని మాట్లాడుచున్నారు. మదాంధుడై అతడు మనపైకి వచ్చినచో ప్రాణములతో మరలిపోవుటకల్లా ప్రళయరుద్రుని ప్రమథగణముల వంటి మన బాలనగర సైన్యముల ప్రచండ శౌర్యాగ్నిజ్వాలలలో ఆ శత్రుసలభములు మాడిమసియైపోగలవు. నా అప్రహిత ఖడ్గధారలతో వైరివీరుల మస్తకములను తెగనరికి వాటితో భీషణరణ చండికకు మేటి కపాలమాలను కూర్చి అలంకరించెదను అని ప్రళయకాల పర్జన్యమువలే గర్జించెను. అది విని బాలనగర ప్రతినిధులందరూ అమితోత్సాహపూరితులై ఆహవరంగమున శత్రువులను చీల్చి చెండాడెదమని ఆవేశపూరితులై కత్తులు దూసిరి. అంత కుసుమార్యుడు లేచి, గురుబాల వృద్ధులారా, మనము అహింసా ప్రియులమేగాని బలహీనులము కాము. ఆ దుష్ట రాజేంద్రుని దునుమాడి వాసవిని రక్షించుకొనగలము అని క్రోధముతో వాకృచ్చెను.
వాసవీకన్యక త్యాగహింసలతో అధర్మ దుష్టత్వములను అంతమొందించు నూతన విధానమును సభవారికి బోధించుట. వెనువెంటనే వాసవీకన్యక లేచి తండ్రి ఆర్యులారా, దుష్టత్వమును శిక్షించు నెపముతో యుద్ధములను వరించి దారుణమారణకాండలు జరిపి ప్రపంచమున ఈర్ష్యాద్వేషములను భయంకర రక్తదాహమును పెంచిరే కాని యుద్ధోన్మాదులు ఇప్పటివరకును సాధించిన ఫలితమేమియున్నవి? ఒక్కరి స్వార్థమునకై లెక్కకు మిక్కిలియైన వారు బలియైపోవుట, ఎక్కడ చూచినను భీతి, అశాంతి, ఆక్రందనలు నిండిపోవుటయే కదా. ఏ విజేతయైనను విగత జీవులైన సైనికులను మరల బ్రతికించగలనా? నా రక్షణకే రణము జరుగుటకు నేనంగీకరింపను. శాంతిహింసలకు ఆలవాలమైన వైశ్యజాతికి ఈ దారుణ రణాసక్తి వాంఛనీయము కాదు. మీరందరూ శాంతింపుడు అని గంభీరముగా పలికెను. వాసవి పలుకులు విన్న కుసుమ శ్రేష్ఠి, కుమారి, యుద్ధము వలన తప్ప ఈ సమస్య ఏ విధముగా తీరగలదు అని ప్రశ్నించెను. అంతకన్యక, తండ్రి, శాంతము, అహింస, త్యాగము అను వానితో పరమక్రూరులనైనను జయింపవచ్చును. మిక్కిలి బలవంతులమైయుండియు దుష్టులైన శత్రువులను చంపక వారిలోని దుష్టత్వమును రూపుమాపగోరి వారి దుశ్చర్యలకు నిరసన దెలుపుచు మనమే కష్టనష్టములను సహించుచు అవసరమైనచో ఆత్మార్పణము చేయుటకైనను సిద్ధపడినప్పుడు శత్రువు ఎంతటి కఠినాత్ముడైనను వాని గుండె కరిగి నీరుగాక మానదు. అప్పుడు వానిలోని దుష్టత్వము అంతరించి శిష్టత్వము వెల్లివిరియగలదు. ఈ ఫలితము శాశ్వతమైనది. ఇదియే కలియుగమున అధర్మముననచి ధర్మమును ప్రతిష్ఠించుటకు అనుసరణీయమైన నూతన విధానము. ఈ విధానమే నేటి ప్రపంచమునకు ఆచరణీయము కనుక దుష్ట సార్వభౌముని నిరంకుశత్వమునకు నిరసన తెలుపుచునేను. అగ్నిప్రవేశముగా వించెదను. దానితో ఆ రారాజు యొక్క తుచ్చవాంఛయు రణము మారణము తప్పిపోగలవు అని గంభీరముగా ఉద్బోధించినది. అంత 612 గోత్రముల వారు కన్యకతో, ఓ వాసవి, సార్వభౌముని హృదయము అంత సులభముగా కరిగినీరైపోవునది కాదు. అతడు అనంత సైన్యముతో మనపైకి దండెత్తి రాగలడు అని బెదిరించిరి. తోడనే వాసవి, ఓ వైశ్యముఖిలారా, మనవారు ఆత్మరక్షణ గావించుకొనలేని అసమర్థులు కారు. నా ఈ ఆదర్శ మార్గము బలవంతులైన త్యాగధనులకే అనుసరణీయముగాని బలహీనులైన పిరికివారికి కాదు. అట్టి బలహీనులకు పిరికివారికిని ఎప్పటికైనను అపజయము తప్పదుగదా. దుష్ట చక్రవర్తి మానవుడు కాక దానవుడే అయినను అతడు మనలను ఏమీ చేయజాలడు. వాని దుష్టత్వమును చూచిన మానవులెల్లరునూ అతనిని గర్హింతురు. వాని అధర్మ పరిపాలనను సహించరు. వానికి సహకరించరు. అట్టియడా ఆ రారాజు ఒక్కడే దిక్కులేనివాడై అలమటించి అంతమొందక తప్పదు అని మేఘ గంభీరన స్వరముతో వాక్రుచ్చినది. వాసవీకన్యక పలుకులు మహామంత్రమువలె వివేకవంతులను ప్రభావితులగావించినది. ఆత్మార్పణలకు సిద్ధమైన 102 అంత కుసుమశ్రేష్ఠి సభను పరికించి అభిమానధనులైన ఆత్మీయులారా, వ్యక్తి స్వాతంత్ర్యమును రక్షించుటకును, నిరంకుశత్వమును నిరసించుటకును, అధర్మమును అంతమొందించుటకును నేను గూఢ సతీసమేతుడనై నా పుత్రికతో గూడి ఆత్మబలిదానము గావించెదను. నాకు అనుజ్ఞ ఇయ్యవలసినది అని అర్థించెను. ఆ మాటలు విన్న కుసుమార్యుని బంధువులగు 102 గోత్రములవారు కులధర్మముల సంరక్షణమునకే మేము కూడా అగ్నులలో పడి ఆత్మార్పణ గావించెదమని అద్భుత త్యాగమూర్తులై ప్రకటించిరి. ఇట్లు దృఢచిత్తులై పలికిన 102 గోత్రముల వైశ్యుల పలుకులు విని 612 గోత్రముల వైశ్యులు భీతచిత్తులై, ఓయి వంశగౌరవమును కాపాడుకొనుటకనో భ్రమతో మీరు వంశక్షయమునకై పాల్పడుచున్నారు. ఆత్మాహుతులను పేర మీరు జరుపుకొననున్న ఆత్మహత్యలలో మేము పాల్గొనము. ఆత్మహత్య మహాపాతక హేతువు. కీర్తినిగాని అపకీర్తినిగాని జీవించి యున్నప్పుడే చూడగలము. తెచ్చి సాధించునదేమి యుండును. మీరు అవివేకముతో వంశనాశనమునకై పూనుకొన్నచో మన పరస్పర బంధుత్వములు ఇక నిలువవు. ఇక మీకును
మాకును ఎట్టి సంబంధ బాంధవ్యములు ఉండవు అని నిష్ఠురమతులై పలికిరి. 612 గోత్రముల వారి ఇట్టి అసహ్యకరములైన మాటలను విని 102 గోత్రముల వారు క్రోధారుణ నేత్రులై మాటిమాటికి దుర్వాదము చేయుచు స్వకులాభిమాన శూన్యులై ప్రలాపించుచున్న వారితో, ఓ స్వార్థపరులారా! మీ మాటలు విని మేము కన్యను విష్ణువర్ధనునకియము, మీకును మాకును సంబంధము వలదు. మాతో కూడి యుండుటకు మీరు తగరు. ఇక యథేచ్ఛగా మా రాజ్యమును వీడిపోవచ్చును అని శాసించిరి. 612 గోత్రముల వారు సభా మంటపమును వీడి బయటకు వచ్చి గుంపులుగా గుడి, ఈ 102 గోత్రముల వయస్సులు ఎంత మూర్ఖులైరి! ఇంతటి అనర్థమునకు మూలమైనది ఆ వాసవీకన్యకయే కదా. కృతయుగములో క్షత్రియకుల నాశకుడైన పరశురాముని గన్న రేణుకాదేవి వలె, త్రేతాయుగమున రాక్షస విధ్వంసమునకు కారణభూతురాలైన సీతవలె, ద్వాపరయుగమందు కౌరవ వంశక్షయమునకు కారణమైన ద్రౌపదివలె, ఈ కలియుగమున వాసవి కన్యక వైశ్యవంశార్ణవము నందు బడబాగ్ని జ్వాలయే ప్రభవించినది. ఒక్క వాసవి కన్యక అంతరించినంత మాత్రమున కులగోత్రములకు లోపము కలుగదు. ఆమె మరణించిన పిదప చక్రవర్తి విజృంభించి తప్పక వైశ్యవంశ నిర్మూలనముగా వించగలడు. బ్రతికియుండిన సుఖముల బడేయవచ్చును. సువిశాల భారతావనిలో ఎక్కడికైనను పోయి హాయిగా జీవించగలము అని పలుకుచువడిగా ఆ పట్టణమును వీడిపోయిరి. కుసుమశ్రేష్ఠి సభను ముగించినవాడై నగరేశ్వర స్వామికి నమస్కరించి పుత్రపుత్రికలతో స్వగృహమునకు వెడలిపోయెను. మిగిలిన వైశ్య శ్రేష్ఠులందరూ తమకు కలుగనున్న అనంత పుణ్యకీర్తులను గూర్చి ఆలోచించుచు తమ తమ నెలవులకు వెడలిపోయిరి. ఇతి ఏకదశాధ్యాయము సమాప్తం. జై వాసవి.